ఇప్పుడు యూరియా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఓకే. ఉల్లి రైతుల పరిస్థితి ఇది. మరోపక్క మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం అంటారు, జవాబుదారీతనం అంటారు. లక్షల్లో సీట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సామర్థ్యం ఉండి చదువుకోగలిగి టాలెంట్ ఉన్న పిల్లలు కేవలం ఆర్థిక భారాన్ని భరించలేక చాలామంది విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితులు. వీటన్నిటి మీద గొంతెత్తి మాట్లాడాల్సిన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? ఇప్పుడు కదా రప్ప అంటూ మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాదు కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండు మార్గాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి అసెంబ్లీ సమావేశాలు ఉపయోగించుకొని ఈ సమస్యలన్నీ ఎక్స్పోజ్ చేయడం, ప్రజాక్షేత్రంలో ఉండడం. ప్రజాక్షేత్రం ప్రధానమైంది. అసెంబ్లీలో ఎవరు మెజారిటీ వాడితే 164 వాళ్ళకు ఉండరు. ఇవన్నీ మాట్లాడినా వాళ్ళు మా సమాధానం అని చెప్పేసి ఆపేస్తారు. అసెంబ్లీని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రతిపక్షంగా వైసీపీకి ఉంది, మాట్లాడాలి కూడా. ఈరోజు ఆ శాసనమండలిలో మాట్లాడుతున్నారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కన్నా ప్రజాక్షేత్రానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆగట్లేదు కదా. ఇప్పుడు మిర్చి రైతులు కావచ్చు, ఈరోజు మెడికల్ ఇష్యూ వరకు, అదేవిధంగా పొగాకు రైతుల నుంచి ఉల్లి రైతుల వరకు, టమోటా రైతుల వరకు ఏ ప్రజా సమస్య వచ్చినా యూరియా సమస్యల పైన కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్లోకి అయితే వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దాని ప్రభావమే అసెంబ్లీలో ఈ లేకపోయినా సమాధానాలు చెప్తున్నారు, విమర్శల రూపంలో రకరకాలుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆయన పార్టీని ఉరకలెత్తిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోర పరాజయం చెందింది 24లో. ఇంక కనీసం 2 ఏళ్ల పాటు ఈదుల్లో కూడా రారేమో, ఇంట్లో పనుకుంటారేమో, ఇంక భవిష్యత్తు లేదనుకుంటారేమో అన్న తరహా పార్టీ అది. అలాంటి పార్టీని 6 నెలల నుంచి పరిగెత్తిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికార పార్టీ కూడా చేయనని పోరాటాలు చేసేస్తున్నాడు. కాబట్టి ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉంటున్నాడు. బట్ అసెంబ్లీకి ఆయన ప్రతిపక్ష హోదా, సమయం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానంటున్నాడు, పోవాలంటున్నాడు. ఇది వేరే సమస్య. కాబట్టి ప్రజాక్షేత్రాన్ని ఆయన వదలట్లేదు, అసెంబ్లీ క్షేత్రాన్ని వదిలేసినాడు. కాబట్టి అసెంబ్లీ క్షేత్రాన్ని వదిలేసిన ప్రెస్ మీట్ల పేరుతో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి అసెంబ్లీకి పోకపోయినా జగన్నామస్మరణ అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ అసెంబ్లీకి ఆయన పోవట్లేదు కాబట్టి అసెంబ్లీని ప్రభావితం చేస్తున్నాడు, ప్రజాక్షేత్రంలో ఉంటున్నాడు. బట్ నా వరకు ఇది కరెక్టే. బట్ అసెంబ్లీని కూడా ఉపయోగించుకోవాలి. మిగతా కరెక్టే, అసెంబ్లీని కూడా ఉపయోగించుకుంటే మరింత బాగుండేది అనేది ఒక అడ్వైజ్ ఎవరైనా చెప్తారు. బట్ ఆయన ప్రజాక్షేత్రాన్ని వదలట్లేదు, అసెంబ్లీని ప్రభావితం చేయకుండా ఆగట్లేదు. సో ఏపీలో ఎవరైనా, ఏపీలో కదా దేశవ్యాప్తంగా ఎవరైనా సరే మీడియా ముందుకొచ్చో, మైకుల ముందుకొచ్చో, కెమెరా ముందుకొచ్చో మాట్లాడే అర్హత కలిగి ఉంటారు, మాట్లాడచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ అసెంబ్లీకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడాలంటే అసెంబ్లీకి వెళ్ళగలనా? మీరు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? లేదు. ప్రజలు చట్టసభలకి పంపించి ఓటు వేసి, ఓటు ద్వారా చట్టసభలకు పంపించేదే వాళ్ళ సమస్యల గురించి గొంతెత్తడానికి, మాట్లాడడానికి. అక్కడ దాన్ని వదిలేసి బయట ఉంటాను, నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే రేపు అన్న రోజు రాజకీయాలు ఎటువైపుకి వెళ్తాయి? అప్పుడు అసెంబ్లీలో గౌరవం ఏముంటుంది? శాసనసభలకి మనం ఏమాత్రం గౌరవం ఇస్తున్నట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఆయన వెళ్ళాలి అసెంబ్లీకి. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకిపోయినా వెళ్ళాలి. అసెంబ్లీకి పోతే మైక్ ఇచ్చినా ఈకిపోయినా వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్తారు. ఈరోజు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది. శాసనమండలిలో వాళ్ళు స్టాల్ చేసినారు. వాళ్ళకైతే మైక్ వస్తుంది, ప్రతిపక్ష నాయకుడు వాళ్ళే కాబట్టి, మెజారిటీ ఉన్నారు కాబట్టి. అసెంబ్లీలో మీకు మైక్ కూడా ఈకిపోవాలనుకుంటాం. ప్లే కార్డులు పెట్టుకుని అసెంబ్లీ 11 మంది నిలబడి ఉంటే అది ఇష్యూ అయి ఉంటుంది. వాళ్ళు మైక్ ఇవ్వరు అనుకుందాం. మైక్ ఇస్తే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎంత టైం ఇస్తే అంత మాట్లాడచ్చు. ఒకే నిమిషం ఇచ్చారనుకో జగన్ గారు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం, నేను దీన్ని నిరసన తెలియజేస్తున్నాను అని ఒక ముక్కలో కూడా తెలియజేయచ్చు. అంతకుమించి అవకాశం లేదనుకో వాకౌట్ చేసేసి నేరుగా వచ్చి మీడియా ముందు సావధానంగా 1 అవర్ అయినా మాట్లాడచ్చు. ఈ పద్ధతినే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటే మంచిది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నాయకుడు. మీరు జర్నలిస్టు, నేను ఒక అనలిస్ట్గా ఈ సిద్ధాంతం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏరే సిద్ధాంతం చెప్తున్నాడు. అదేంటంటే ఆయన కొంచెం అంటే ప్రజల్లో ఉన్న వ్యక్తి. అసెంబ్లీకి పోయిన వాళ్ళందరూ ఓడిపోతారా? అసెంబ్లీకి పోయిన వాళ్ళందరూ గెలుస్తారా? ఇప్పటి వరకు అసెంబ్లీని బాయ్కాట్ చేసి, శపథం చేసి, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు రామారావు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఏదో అవమానం జరిగిందని నేను శాసనసభను బాయ్కాట్ చేస్తున్నాను, బేకర శపథం చేస్తున్నాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయి వస్తానన్నాడు, ముఖ్యమంత్రి అయిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభగా మారిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. జగన్ గారు కూడా అప్పుడు శాసనసభ వదిలేసి ఏమంటారు దాన్ని పాదయాత్ర పేరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. బస్ ఇప్పుడు కూడా అట్లే అనుకుంటున్నాడేమో. కాబట్టి అసెంబ్లీని ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, సిపిఐ, సిపిఎం, జనార్దన్ ఉదాహరణ చాలా మంది చెప్తుంటారు.
ఒకరున్న ఐదున్నారు, వాళ్ళందరూ మళ్ళీ ఎమ్మెల్యే కూడా కాలేకపోయినారు. కాబట్టి ఈ తరహా మోడల్ సమాజంలో జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన వైపరీత్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎ పొలిటీషియన్. కాబట్టి అసెంబ్లీకి పోకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు అసెంబ్లీకి పోకపోయినా నేను అసెంబ్లీని ప్రభావితం చేస్తున్నాను కదా. ఇప్పుడు అసెంబ్లీకి పోవట్లా, బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈలో ధర్నాలు చేస్తున్నారు. వీడికి రా జగన్ అని చెప్పి తిరతా ఆయన్ని మాట్లాడుతున్నారు, ఆయన సమాధానాలు చెప్తున్నారు. పోయినా అదే సమాధానం, రాకపోయినా అదే సమాధానం అన్నట్టు ఆయన ఉన్నాడు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు పోకపోవడం వల్ల ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సమావేశాలు పోకపోతే ప్రజలందరూ ఎందుకు జగన్ వెళ్ళలేదు, ఇట్లాంటి వ్యక్తి మాకు అవసరమా అనేటిగా ప్రజలు అనుకోవాలంటే మీరు రోజు అసెంబ్లీకి రా అంటే ప్రజలు అనుకోరు. అసెంబ్లీని అర్థవంతంగా జరపాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అడగతా ఉంటే సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు ప్రజలు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది, యూరియా సమస్య ఉంది కదా స్వర్ణ గారు, ఇవన్నిటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా అడిగితే హేతుబద్ధమైన సమాధానం చెప్పి పరిష్కరించేసినారనుకోండి, అప్పుడు మన జగన్ గడపోతే బాగుంటుందని ప్రజలు అనుకుంటారు. ఆడ యూరియా సమస్య అనగానే జగన్ పనికి మాలోడు తప్పు చేసినాడు, ఆయనే తప్పు చేసినాడు, లాగి నాలుగు బీకాలి, ఇదే అచ్చెన్నాయుడు గారు ఏదో చెప్పినట్టున్నాడు. కాబట్టి సమస్య అంతా మీరే కారణం, అసలు ఎరువుల సమస్య లేదని మాట్లాడితే ఇంక జగన్ మీద అదే సమాధానం చెప్తాను అనుకుంటారు. అంటే ప్రభుత్వం అసెంబ్లీని ఈ సందర్భంగా బాగా నడిపి జగన్ గడ పోయి ఉంటే 4 ప్రశ్నలు అడుగుంటే బాగుండేదేమో అన్నట్టు నడిపితే జగన్ గారు డిఫెన్స్ లో పడతాడు. అట్లా కాకుండా జగన్ బయట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు దాన్ని స్పందిస్తా, జగన్నే తిట్టుకుంటా, జగన్ నామస్మరణ చేస్తుంటే ఎలాగ జగన్ నామస్మరణ చేస్తున్నారు, బయట ఉంటే లోపల ఉంటే అనుకుంటారు జనం. కాబట్టి ఈ వ్యత్యాసం రాజకీయాల్లో వచ్చింది, మనం దాన్ని గుమ్మలో పెట్టుకోవాలి. సార్ మరొకటి, ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక పెద్ద వివాదమే నడుస్తోంది ఏపీలో. ఆరోగ్యశ్రీ బదులు ఆయుష్మాన్ ఏదో పెడుతున్నారు ఒక పేరు, 2.5 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేస్తామంటున్నారు. అర్థం కాని చిక్కుముడిగా అనిపిస్తోంది. ప్రభుత్వం భరించడం ఏంటి, ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేయడం ఏంటి, అసలు ఏంటి ఆ స్కీమ్? ఆరోగ్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారుతారు. ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీతో రాజశేఖర్ తీసుకొచ్చారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆ పేరుతో కొనసాగింది. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని పేరు మార్చేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ పేరుతో పేరు మార్చారు. కానీ స్కీమ్ కొనసాగింది. మళ్ళీ జగన్ గారు వచ్చిన వెంటనే దాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చారు. పేర్లే మారే ఇంతవరకు. ఇప్పుడు రూపం మారుతా ఉంది. అదేంటి ఆరోగ్యశ్రీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే పేరుతో కొత్తది, ఆ పేరు ఇంకా పెట్టలేదు, ఆ పేరుతో ఇన్సూరెన్స్ చేసడం. రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది. ఉదాహరణ మనకు ఇన్సూరెన్స్ చేసామనుకోండి, మన వ్యక్తిగతంగా మన హెల్త్కి సంబంధించి సమ్ పర్సంటేజ్, ఆ ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దానికి రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఇట్లాంటి ఒక స్కీమ్ తీసుకురాబోతున్నాము అని అంటున్నారు. దాని విలువ కూడా 25 లక్షలకు పెంచేస్తాము అంటే, ఇప్పుడు 2.5 లక్షలు అంతే ఉంది కదా, 25 లక్షలకు పెంచుతాము అని చెప్పి. ఇక్కడ ప్రభుత్వం మీద వస్తున్న అనుమానం ఏంటి, మీకు గతంలో గుర్తుంటే ఒక 6 నెలల సంవత్సరం క్రితం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్ అందరూ సమ్మె చేశారు. ఏదికి పాత రీఎంబర్స్మెంట్ ఇవ్వమని. ఇప్పుడు 2.5 లక్షలే ఉండేది. ఈ 2.5 లక్షలు ఉన్నది 2.5 లక్షలు ఇవ్వడానికే పాత బకాయిలు ఈ బకాయిలు అన్ని కలుపుకుంటే 3,000 కోట్లు ఎంత 2,000 కోట్లు ఎంత ఉందంటే ఇవ్వట్లేదు. అందువల్ల సమ్మె చేస్తే మళ్ళీ కొంత ఇచ్చి కొంత చేసుకుంటున్నారు. అంటే ఇంత అమౌంట్ ఉంటేనే. రేపు 25 లక్షలు ఇస్తే ఏమి ఇస్తారు? ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ అనేది పెట్టుకున్నారు కదా, ఇది ఆ కార్డు చూపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ వైద్యం చేయాల్సిందే. ఆ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ రోగాలు అయితే ఉంటాయో ఆ రోగాన్ని నిరాకరించకుండా వైద్యం చేయాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇచ్చేసారనుకోండి, ఇంక కార్డు ఉండదు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ దానికి ఎలిజిబిలిటీ తీసుకుంటారు లేదా తీసుకోరు, ఎంట్రీ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కార్డు చూపిస్తే ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం 2,000 కోట్లు బకాయిలు ఉన్నా ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకోవాలి, కానీ ఈయనేం అడగలేరు ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్ని. ఇప్పుడు 25 లక్షలు అంటే అది పర్ఫెక్ట్గా అమలు కాకపోతే ఇన్సూరెన్స్, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, నేను వెళ్ళానుకోండి హాస్పిటల్కి, మన పేరు కొడతారు, ఇన్సూరెన్స్ కొడతారు, అది క్లెయిమ్ అంత ఎలిజిబిలిటీ లేదనుకో, లేదయ్యా పో అంటారు. సరిగ్గా నిర్వహించకపోతే, దానికి పర్ఫెక్ట్గా చేయకపోతే. అదే ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకున్నాం అనుకో, మా ప్రభుత్వం బకాయి 2,000 కోట్లు నేను ఇవ్వనంటే కుదరదు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. బట్ మీరు ఏ స్కీమ్ పెడతారు ఏదో కానీ వైద్యం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఉచితంగా ఇవ్వకపోతే బతకలేని పరిస్థితి ఉంది. వైద్యం అనేది చాలా కాస్ట్లీ అఫేర్గా మారిపోయింది అనేది వాస్తవం. దాని ప్రభుత్వం ఎట్లా చేస్తుందో చూడాలి.